నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వడం, ప్రశాంతంగా ఆలోచించడం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవడం ప్రతి మనిషికి అవసరం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆ 30 కేసులేంటి? ఏపీలో నిజంగానే లిక్కర్ స్కామ్ జరిగిందా? జగన్ నిజంగానే జైలుకి వెళ్ళబోతున్నాడా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మరణం వెనుకున్న రహస్యం ఏంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ సిరీస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం జగన్మోహన్ రెడ్డి గురించి తెలుసుకునే ముందు అతని పూర్వీకుల గురించి తెలుసుకుంటే నేను చెప్పే కదా మీకు పూర్తిగా అర్థమవుతుంది. చదువు కాస్త చేదుగా ఉంటుంది, కానీ దాని నుండి వచ్చే ఫలాలు ఎప్పుడూ తీయగా ఉంటాయి. ఆ ఫలాల్ని ఆస్వాదించాలని చాలా మంది టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 జాబ్స్ కోసం ప్రిపేర్ అయ్యి కొన్నిసార్లు సరైన గైడెన్స్ లేక ఫెయిల్ అవుతుంటారు. అలాంటి వారి కోసమే ఐకాన్ ఇండియా వారు ఆన్లైన్ కోర్సును తీసుకొచ్చారు. ఈ యాప్ లో అన్ని సబ్జెక్టులతో కంబైన్డ్ కోర్సుని 1 year వ్యాలిడిటీతో నిర్వహిస్తున్నారు. ఇందులో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీతో లైవ్ క్లాసెస్ ని మరియు ఎగ్జామ్ సిరీస్ కోర్సుని కూడా అందిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి ఇది మంచి అవకాశం. ఇంకెందుకు ఆలస్యం? ఇంట్రెస్ట్ ఉన్న వారు కమెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ తో ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. ఎడుగూరి సందింటి వెంకటరెడ్డి అలియాస్ వైఎస్ వెంకటరెడ్డి. ఇతను 1885లో ఆంధ్రప్రదేశ్లోని బలపనూరులో జన్మించాడు. తండ్రి వైఎస్ పుల్లారెడ్డి, తల్లి అచ్చమ్మ. ఇక ఇతనికి మంగమ్మ అనే చెల్లెలు కూడా ఉండేది. ఇక వీరిది వ్యవసాయ కుటుంబం అవ్వడంతో అతివృష్టి లేక అనావృష్టి కారణంగా వ్యవసాయంలో నష్టాలు వచ్చి కూలి పని చేసుకుని బ్రతికే పరిస్థితి ఉండేది. ఇక అలా చదువుల్లో చురుగ్గా ఉన్న వెంకటరెడ్డి గారు అప్పట్లోనే అంటే 1900 సంవత్సరంలోనే 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇక వెంకటరెడ్డి గారికి 16 ఏళ్ళు ఉన్నప్పుడే కుటుంబ సభ్యులందరూ కలిసి బోనాల లక్ష్మమ్మ అనే ఆమెతో పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా చిన్నకొండారెడ్డి అనే కొడుకు పుట్టాడు. ఇక అలా కొడుకు పుట్టాక అనారోగ్య కారణంగా లక్ష్మమ్మ గారు మరణించారు. దీంతో వెంకటరెడ్డి గారు మంగమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడం జరిగింది. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పెద్ద కొండారెడ్డి, ప్రభుదాస్ రెడ్డి, సుగుణమ్మ, రత్నమ్మ, వైఎస్ రాజారెడ్డి, మేరీ పునీత అని 9 మంది పిల్లలు జన్మించారు. ఇక అలా ఫ్యామిలీ పెద్దగా ఉండడంతో వెంకటరెడ్డికి కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉన్నప్పుడే 1930లో చాలా మంది క్రిస్టియన్ మిషనరీస్లు హిందువులకి ఫ్రీ ఎడ్యుకేషన్, జాబ్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తామని ఆశను చూపించి వారిని క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ చేస్తుండేవారు. ఇక అలా బలపనూరికి వచ్చిన క్రిస్టియన్ మిషనరీస్ వారు వైఎస్ వెంకటరెడ్డి గారిని కలిసి క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయితే మీ 10 మంది పిల్లలకి మంచి ఎడ్యుకేషన్తో పాటు జాబ్స్ కూడా ఇచ్చి కొంత డబ్బుని కూడా సహాయం చేస్తామని చెప్పడంతో అప్పటికే వీరి ఫ్యామిలీ ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవడంతో వేరే దారి లేక వైఎస్ వెంకటరెడ్డి గారు క్రిస్టియన్ మతానికి మారడం జరిగింది. దీంతో కడపలోని చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా స్కూల్లో వెంకటరెడ్డి గారికి టీచర్గా జాబ్ ఇచ్చారు. అలా వీరి 10 మంది పిల్లల్ని కూడా సిఎస్ఐ స్కూల్లో చేర్పించుకొని వారికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం మొదలెట్టారు. ఇక 10 మంది పిల్లల్లో చిన్నకొండారెడ్డికి, రాజారెడ్డికి చదువు అంతలా అబ్బలేదు గాని ఇంగ్లీష్ మాత్రం బాగా మాట్లాడేవారు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ వెంకటరెడ్డి గారు బలపనూరులో ఉండే కొంతమంది జనాల్ని కూడా క్రిస్టియన్ మతానికి మార్చేందుకు ప్రయత్నించగా ఈ విషయం ఊర్లోని పెద్ద మనుషులకి తెలిసి వైఎస్ వెంకటరెడ్డి గారిని కొట్టి ఊరు నుండి తరిమేశారు. దీంతో తన ఫ్యామిలీతో కలిసి కొన్ని రోజులు సిఎస్ఐ స్కూల్లోనే ఉన్నప్పటికీ ఆ తర్వాత పులివెందుల వచ్చి సిఎస్ఐ మిషనరీ వారు ఇచ్చిన డబ్బుతో 130 ఎకరాల భూమిని తీసుకొని అప్పటి నుండి పులివెందులలోనే ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే అప్పట్లో బ్రిటిష్ వారికి బళ్ళారి ప్రాంతం కంటోన్మెంట్ జోన్గా ఉండేది. ఇక ఇక్కడే సౌత్ జోన్కి సంబంధించిన తమ సైనికులందరూ కలిసి ట్రైనింగ్ తీసుకునేవారు. అలా ఈ సైనికులు మరింత బలంగా మారడం కోసం గొడ్డు మాంసం, పంది మాంసం పెట్టాలనుకున్నా బళ్ళారిలో దొరికేది కాదు. దీంతో వారు కడపలో ఉండే సిఎస్ఐ ట్రస్ట్కి ఒక లెటర్ రాశారు. ఇక అలా హంబుల్ హార్డ్ వర్కర్ అయిన వైఎస్ వెంకటరెడ్డి గారికి ఆ చర్చ్ ఫాదర్ ఈ విషయం చెప్పగా అందుకు వెంకటరెడ్డి గారు తన గొడ్డు మాంసాన్ని, పంది మాంసాన్ని వారికి సప్లై చేస్తానని చెప్పడం జరిగింది. ఇక అప్పటికే వెంకటరెడ్డి గారు ఇంగ్లీష్ బాగా మాట్లాడడంతో బ్రిటిష్ అధికారులతో కమ్యూనికేషన్ ఈజీగా ఉండేది. అంతేకాకుండా వెంకటరెడ్డి గారు సిఎస్ఐ చర్చిల చుట్టూ పెద్ద పెద్ద కాంపౌండ్లను కట్టించడంతో అది చూసిన బ్రిటిష్ అధికారులు ఇతనికి కొన్ని కాంట్రాక్ట్ పనులను కూడా అప్పగించేవారు. అందులో బళ్ళారి రైల్వే లైన్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక అలా కొద్ది రోజుల్లోనే వైఎస్ వెంకటరెడ్డి గారికి మంచి పేరుతో పాటు డబ్బు కూడా వచ్చింది. ఇదిలా ఉంటే 1939 నుండి రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుండేది. ఇక ఆ యుద్ధంలో పాల్గొనడానికి ఇండియాలో ఉండే యువకులని బ్రిటిష్ వారు బలవంతంగా యుద్ధానికి పంపిస్తుండేవారు. ఒకవేళ ఆ యుద్ధానికి వెళ్లడం ఇష్టం లేదని చెబితే వారి ఇంటి వాళ్ళని కూడా చంపేస్తామని బెదిరించి ఆ యుద్ధానికి పంపేవారు. అలా రాయలసీమ నుండి కొంతమంది యువకులని పంపించే బాధ్యతల్ని బ్రిటిష్ వారు వెంకటరెడ్డి గారికి అప్పగించడం జరిగింది. దీంతో 18 ఏళ్లున్న తన కొడుకైన వైఎస్ రాజారెడ్డి గారితో పాటు 100 మంది యువకులని పోగేసి ఆ యుద్ధానికి
ఇండియాకి పంపించడం జరిగింది. అయితే జపాన్ వారు 1943లో మద్రాసులోను వైజాగ్లోను బాంబులు వేయడంతో భయపడిన కొంతమంది యువకులు సైన్యంలో పనిచేయలేక వచ్చేశారు. ఇక అందులో వైఎస్ రాజారెడ్డి గారు కూడా ఉండడం గమనార్హం. అలా ఆ తర్వాత యుద్ధం నుండి తిరిగి వచ్చాక రాజారెడ్డి గారు తండ్రితో కలిసి కాంట్రాక్ట్ పనులను చేసుకుంటూ తండ్రి సలహా మేరకు బర్మా దేశానికి వెళ్లి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించేవారు. ఇదిలా ఉంటే 1944లో జయమ్మ అనే ఆమెతో రాజారెడ్డి గారికి పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జార్జిరెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, విమలారెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి అని 5 మగపిల్లలు, ఒక అమ్మాయి కూడా జన్మించింది. ఇక అలా ఎప్పుడైతే వెంకటరెడ్డి గారు 1957లో మరణించారో అప్పటి నుండి వైఎస్ రాజారెడ్డి గారికి పులివెందుల్లో సర్పంచ్ అవ్వాలని, రాజకీయంగా ఎదగాలనే ఆశ పుట్టింది. కానీ ఇతను బళ్ళారిలో ఉండే కాంట్రాక్ట్ పనుల్లో బిజీగా ఉండడంతో ఫ్యామిలీతో అక్కడే కొన్ని రోజులు ఉండాల్సిన పరిస్థితి ఉండేది. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తన స్కూలింగ్ ని బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో చదివారు. ఇక అలా ఎప్పుడైతే రాజారెడ్డి అన్న చిన్నకొండారెడ్డి మొదటిసారి పులివెందుల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యాడో అప్పటి నుండి రాజకీయాల మీద రాజారెడ్డికి మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. దీంతో బళ్ళారి వదిలి ఫ్యామిలీతో కలిసి పులివెందులకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక అలా రాజారెడ్డి కాంట్రాక్టర్ అవ్వడంతో ఎలాగైనా నెక్స్ట్ ఎలక్షన్లో తనే సర్పంచ్ అవ్వాలని తన సొంత డబ్బులతో ఊర్లో రోడ్లని వేపిస్తూ మంచినీళ్ళ సౌకర్యాలను కూడా కల్పించేవాడు. దీంతో తప్పకుండా తానే నెక్స్ట్ ఎలక్షన్లో గెలుస్తాననుకున్నాడు. కానీ ఆ ఎలక్షన్స్లో వచ్చిన రిజర్వేషన్ పరంగా తను పోటీ చేయలేక తన భార్య అయిన జయమ్మని సర్పంచ్గా నిలబెట్టాడు. అలా సర్పంచ్ ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో గెలవడంతో అప్పటి నుండి రాజారెడ్డి సర్పంచ్గా వ్యవహరించేవాడు. ఇక ఇదిలా ఉంటే రైల్వే కోడూరులో వెంకట నరసయ్య అనే అతను మైనింగ్ చేస్తుండేవాడు. ఇక ఇతనికి పిల్లలు లేని కారణంగా తమ బంధువుల అబ్బాయి అయిన వెంకట్ అనే అతన్ని దత్తత తీసుకున్నాడు. అలా ఇతను మైనింగ్ చేస్తున్న ప్లేస్ మీద కొంతమంది కన్నేసి రాత్రిపూట దౌర్జన్యంగా అందరినీ కొట్టి తవ్వుకుంటుండేవారు. ఇక వీరి అరాచకాలు ఎక్కువ అవ్వడంతో వెంకట నరసయ్యకి ఏం చేయాలో తోచక రాజారెడ్డి దగ్గరికి సహాయం కోసం వెళ్ళి తనకి ప్రొటెక్షన్ కల్పించమని బదులుగా కొంత షేర్ ఇస్తానని చెప్పగా అందుకు రాజారెడ్డి ఒప్పుకోవడం జరిగింది. ఇక అప్పటికే రాయలసీమలో ఫ్యాక్షనిజం స్టార్ట్ చేసిన రాజారెడ్డి తన వెంట 100కి పైగా రౌడీల్ని మెయింటైన్ చేస్తుండేవాడు. ఇక అలా వెంకట నరసయ్య మైనింగ్ దగ్గర తన జనాలని కాపలా పెట్టడంతో కొన్ని రోజుల్లోనే నరసయ్యకున్న ప్రాబ్లమ్స్ తీరిపోయాయి. కానీ ఆ మైనింగ్ వల్ల వెంకట నరసయ్య చాలా డబ్బులు సంపాదిస్తున్నాడని తెలుసుకున్న రాజారెడ్డి అందులో పార్ట్నర్షిప్ని అడగగా నరసయ్య ఒప్పుకోకపోవడంతో అతన్ని బెదిరించి అగ్రిమెంట్ మీద సైన్ చేపించుకున్నారని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే వెంకట నరసయ్య ఉన్నట్టుండి హత్యకు గురై మరణించడం జరిగింది. దీంతో రాజారెడ్డి మరియు అతని పెద్ద కొడుకైన జార్జిరెడ్డి ఈ పని చేశారని పోలీసులు కేసుని ఫైల్ చేసి వీరిని జైలుకి పంపించడం జరిగింది. ఇక అలా కొన్ని రోజుల తర్వాత వీరు బెయిల్ మీద బయటకు వచ్చినా గానీ వెంకట నరసయ్యని రాజారెడ్డి, జార్జిరెడ్డి చంపలేదని, రాజారెడ్డి రెండో కొడుకైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చంపించారనే వార్తలు హల్చలయ్యాయి. ఇక జనాలందరికీ మంచి చేస్తూ తన పనేంటో తాను చూసుకుంటున్న వెంకట నరసయ్యని రాజశేఖర్ రెడ్డి గారు చంపారని తెలుసుకున్న వెంకట నరసయ్య దత్తపుత్రుడు వెంకట్ అప్పటి నక్సల్ నాయకుడిని కలిసి ఈ విషయం గురించి చెప్పగా వారు రాజశేఖర్ రెడ్డి గారికి ఒక స్పాట్ ని పెట్టడం జరిగింది. అలా ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు కారులో వెళ్తుండగా గురి చూసి కాల్చడంతో బుల్లెట్ కొంచెంలో మిస్ అయి పక్కనే ఉన్న ప్రసాద్ అనే వ్యక్తికి తగలగా అతను స్పాట్ లోనే మరణించడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే వెంకట నరసయ్య మరణంతో రాజారెడ్డి మైనింగ్ ని పూర్తిగా సొంతం చేసుకున్నాడు. అలా ఆ మైనింగ్ వల్లే అంతులేని డబ్బు, సంపద వీరికి వచ్చిందని చెప్పొచ్చు. ఇక అలా డబ్బు, పలుకుబడితో పాటు శత్రువులు కూడా ఎక్కువ అవడంతో రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎక్కువైందని చెప్పొచ్చు. దీంతో రాజారెడ్డి తన కొడుకుల్ని రాజకీయాల్లోకి తీసుకురావాలని, తను రాజకీయాల్లో సాధించలేనిది తన కొడుకుల ద్వారా సాధించాలనుకున్నాడు. అందుకోసం తన రాజకీయ వారసుడిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని బరిలోకి దింపాడు. ఇక రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే 1949 జూలై 8న జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంబెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. ఇక ఇతను చిన్నప్పటి నుండి చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ ఫ్యాక్షనిజం చూసి పెరగడంతో తండ్రిలాగే లీడర్ అవ్వాలనుకునేవాడు. కానీ తన తండ్రి రాజారెడ్డి మాత్రం తన పిల్లల్ని బాగా చదివించాలనుకునేవాడు. ఇక అలా తండ్రి ఇష్ట ప్రకారమే ఎంబీబీఎస్ చదవాలని డిసైడ్ అయిన రాజశేఖర్ రెడ్డి గారు తన ఇంటర్ని విజయవాడలోని లయోలా కాలేజీలో చదివి తన ఎంబీబీఎస్ని గుల్బర్గా విశ్వవిద్యాలయంలో 1972లో పూర్తి చేశాడు. ఇక అక్కడ 1 year ట్రైనింగ్ని కంప్లీట్ చేసుకొని పులివెందులకి రావడం జరిగింది. అలా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి విజయమ్మతో 1971లో పెద్దల సమక్షంలో పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1972లో జగన్మోహన్ రెడ్డి అనే కొడుకు, 1974లో షర్మిల అనే కూతురు జన్మించింది. ఇదిలా ఉంటే రాజారెడ్డి గారు తన కొడుకు డాక్టర్గా అదే ఊర్లో పనిచేయాలని 70 పడకల ఆసుపత్రిని కట్టించడం జరిగింది. ఇక అలా 1973 నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు డాక్టర్గా పనిచేస్తూ
₹1 తీసుకొని వైద్యం చేయడం మొదలెట్టారు. దీంతో కొద్ది రోజుల్లోనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జనాల్లో మంచి పేరు వచ్చింది. ఇక ఆసుపత్రితో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ని, డిగ్రీ కాలేజ్ని కూడా స్టార్ట్ చేశారు. అలా రాజశేఖర రెడ్డి గారు ఒకవైపు డాక్టర్గా పనిచేస్తున్న రాజకీయాల్లోకి రావాలని తన తండ్రి కలని నెరవేర్చాలనుకునేవాడు. ఇక అలా రాజశేఖర రెడ్డి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలా ముఖ్యమంత్రి అయ్యారు, అసలు తన మరణం వెనుక ఎవరి హస్తం ఉంది, రాజశేఖర రెడ్డికి పరిటాల రవి హత్యకి సంబంధం ఏంటి, ఏపీ లిక్కర్ స్కామ్లో అసలు ఏం జరిగింది అనే నమ్మలేని నిజాల్ని నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. ఫోక్స్, బాణం వెనక్కి సంధించనిదే శరవేగంతో ముందుకు దూసుకెళ్లదు. అలాగే మనకి వచ్చిన కష్టాలు కూడా అంతే. ఇది ఫోక్స్, జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.